ఇప్పుడు ఎక్కడ చూసినా చావా సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ లో ఇప్పటికే విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో విడుదల చేశారు. మార్చి 7న ఈ సినిమా తెలుగులోనూ విడుదలైంది. ఇక తెలుగులో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీ మ్యాడ్ డాగ్ బ్యానర్ మీద లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించాడు. దినేష్ విజన్ నిర్మించాడు. హిందీలో ఈ సినిమా ఇప్పటికి 500 కోట్ల రూపాయలు పైగా వసూలు చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే తెలుగులోనూ కలెక్షన్లు భారీగానే రాబట్టింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ మూవీని తెలుగులోకి తీసుకొచ్చింది. 2 రోజుల్లోనే మొత్తంగా ఈ చావా తెలుగు వెర్షన్ 6.81 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే చావా సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ లో కొంతమంది చిల్లరగాళ్లు ఎగితాళ్లు చేశారు. దీంతో ఆడియన్స్ బుద్ధి చెప్పారు. చావా సినిమా క్లైమాక్స్ సీన్స్ సినిమాకే హైలైట్. ఆ సీన్ లో అందరూ ఎమోషనల్ అవుతున్నారు. ఆ సీన్స్ లో ఎమోషనల్ అవని ప్రేక్షకులు ఉండరు. అయితే కొంతమంది ఆకతాయి క్లైమాక్స్ సమయంలో జోకులు వేస్తూ 5గురు ఆకతాయిలు నవ్వుకున్నారు. కుళ్ళు జోకులు వేస్తూ పిచ్చి చేష్టలు చేశారు. దాంతో పక్కనే ఉన్న ఫ్యాన్స్ మండిపడ్డారు. దాంతో ఆ ఆకతాయిలకు పిచ్చి కొట్టుడు కొట్టి బయటకు తీసుకువెళ్లి మోకాళ్లపై కూర్చోబెట్టారు. క్షమాపణలు చెప్పించి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై, శంభాజీ మహారాజ్ కి జై అని అనిపించారు.